హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఇవాళ మా బాబు బర్త్డే కాబట్టి మేము బర్త్డే ఎలా చేసుకుంటాము ఏంటనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మార్నింగ్ మా బాబుని రెడీ చేసిన తర్వాత మా బాబు ఆడుకుంటున్నాడండి. నడిచే వీడియో నేను ఇప్పుడు దాకా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం బర్త్డే రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఇప్పుడు చూడండి. దీని తర్వాత ఈవినింగ్ బర్త్డే పార్టీ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసామండి. టైం వచ్చేసి ఈవినింగ్ 4 అయితే దాటింది. తొందరగా కంగారు లేకుండా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి ఫాస్ట్గా స్టార్ట్ చేసాము. డెకరేషన్ అయితే చేస్తున్నామండి. బెలూన్స్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాము. ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా కూడా హడావుడి లేనిదే మనకి ఫంక్షన్ అవ్వదు కదా. అలానే ఇంకో సైడ్ ఫుడ్ కూడా ప్రిపేర్ అవుతుంది. దానికి మా నాయనమ్మని అయితే పిలిపించామండి. ఎలాంటి క్యాటరింగ్స్ ఏమి ఇవ్వకుండా ఇంట్లోనే మేమే చేసుకున్నాము. మా నాయనమ్మ అయితే చాలా దూరం నుంచి వచ్చింది. అలానే మా పిన్ని మా పెద్దమ్మ పక్కన హెల్ప్ చేస్తున్నారు. ఇంకా డెకరేషన్ ఇటు సైడ్ పూర్తవుతూ ఉంది. ఎంత ఫాస్ట్గా చేసుకుంటే అంత మంచిదని మేమైతే ఫాస్ట్గా చేస్తున్నాము. అయినా సరే లేటే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి మా నాయనమ్మకు చెప్పాము ఇలా బర్త్డే అని. హెల్త్ బాగాలేకపోయినా కూడా వచ్చి మునిమన్మడి బర్త్డేకి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసింది. నెక్స్ట్ ఇంకా టైం అయితే చాలా ఫాస్ట్గా 7:30 to 8 అయిపోతుందండి. మేమైతే ఇంకా రెడీ అయిపోయాము. డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది. ఒకసారి మీరు చూడండి. డెకరేషన్ అయితే ఇంకా బాగా హెవీగా చేద్దామని అయితే అనుకున్నాము. ఒకలా అనుకుంటే ఒకలాగా అయిపోయింది. ఇంకా అందరైతే వచ్చారండి. బర్త్డే పార్టీకి టైం అయింది. ఇదిగోండి వీళ్ళేమో మా ఇద్దరు తమ్ముళ్ళు అండి. మా పిల్లలిద్దరికి పెద్ద ఫ్యాన్స్. ఇంకా మా హస్బెండ్ ఆల్మోస్ట్ చాలా వరకు అయితే వచ్చారండి. ఇప్పుడు కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు బర్త్డే చేద్దామని అయితే ఒక ఆలోచన కానీ ఏం లేదండి. ఎందుకంటే బాబుకి బర్త్డే ముందు ఒక 1 week నుంచి అయితే హెల్త్ అయితే బాగోలేదు. అందుకు అసలు ఏం డిసైడ్ అయితే అవ్వలేదండి. అంతా అన్ఎక్స్పెక్టెడ్గా బర్త్డే అయితే అలా జరిగింది. బర్త్డేకి రిలేటివ్స్ని కూడా ఎక్కువ పిలవలేదు. నియర్ బై మాకు దగ్గరలో ఉన్న రిలేటివ్స్ వరకు పిలుచుకున్నామండి. ఇంకా ఊరు నుంచి మా అత్తయ్య వాళ్ళని మా వదిన వాళ్ళని పిలుచుకున్నాము. వాళ్ళకి కుదరక వాళ్ళైతే రాలేదు. దగ్గరలో ఉన్న రిలేటివ్స్ అయితే అందరూ వచ్చారండి. ఒక 30 members వరకు వేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసాము. ఇంకా చాలామంది రిలేటివ్స్ అయితే ఉన్నారు, కానీ ఎవరిని పిలవలేదు. ఎందుకంటే గ్రాండ్గా కాకుండా సింపుల్గా చేసుకున్నాము. బికాస్ ఇట్లా బాబుకి హెల్త్ బాగోలేకపోవటం. బర్త్డే ముందు రోజు కూడా బాబుకి ఫీవర్ వచ్చింది. అందువల్ల అసలుకి హోప్స్ అయితే లేవు బర్త్డే చేస్తామని. కాకపోతే తనకు ఒక మెమొరీ ఉండాలి కదా ఫస్ట్ బర్త్డే రోజు అని చెప్పి సింపుల్గా ఇట్లాగా నియర్ బై రిలేటివ్స్ని పిలుచుకొని సింపుల్గా చేసుకున్నాము. కాకపోతే బై గాడ్స్ గ్రేస్ బర్త్డే రోజు అయితే తనకి ఫీవర్ రాలేదు కాబట్టి అలా సింపుల్గా బాగా జరిగింది. ఎనీవే బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ బర్త్డేకి ఒక మెమరీ క్రియేట్ చేసామన్న హ్యాపీనెస్ అయితే మాలో ఉందన్నమాట. ఇంకా అలానే అందరూ వచ్చి ఇంకా బ్లెస్ చేసి భోజనాలు అయితే చేసేసి అయితే వెళ్ళారండి. ఇక్కడ భోజనాలు వచ్చేసి బిర్యానీ చేపించాము. బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ, ఇంకా సాంబారు, ఇంకా పెరుగు చట్నీ.
ఇవైతే చేపించాము. టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది, అన్నీ బాగా కుదిరినాయండి. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్గా మా బాబుకి అయితే పండగ అయితే గిఫ్ట్ వచ్చిందండి. మా పెద్దమ్మ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ పెద్దమ్మమ్మ ఫ్రమ్ జున్ను. మా జున్ను బాబుకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కామెంట్ రూపంలో బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. అవి కూడా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.